ప్రజాపాలన పేరుతోనే ఈరోజు భూ బకాసురులుగా తయారయ్యి ఈరోజు రియల్టర్లు రాజ్యం ఏలుతున్నారు. ఈ అస్సపురం అనేది చిన్న ఊరు. రెక్కాడితే కానీ డొక్కాడని ప్రజలు ఉన్నటువంటి గ్రామం ఇది. కంప్లీట్గా 90% వ్యవసాయ ఆధారిత కుటుంబాలే ఎక్కువ ఉన్నాయి ఈడ. 90 మంది వ్యవసాయం మాత్రమే చేస్తారు. ఇక వేరేది తెలియదు వాళ్ళకు. 95 వరకు కూడా చేస్తారు. నిన్న మొన్న చదువుకొని బయటకు వెళ్ళిన వాళ్ళు ఉద్యోగాలు వ్యాపారాలు చిన్నవి చేసుకొని బతున్నటువంటి గ్రామం ఇది. ఈ ఊర్లో కంప్లీట్గా ఉన్నది కూడా లావన్ పట్టాలు. ప్రభుత్వము ఆనాడు ఏదైతే గవర్నమెంటు ఇందిరాగాంధీ పీరియడ్లో ఇచ్చినటువంటి గవర్నమెంట్ భూములను ఈరోజు అభివృద్ధి పేరు మీదనో ఇంకోటనో ఈరోజు ఇచ్చినటువంటి భూములను మళ్ళీ లాక్కునే ప్రయత్నం చేస్తున్నది ప్రభుత్వం. అది ఎట్లా ఏ విధంగా చేస్తున్నావు అంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ప్రొసీజర్ను కూడా వాయిలేట్ చేసుకుంటే ఈరోజు నువ్వు ఏం ప్రాజెక్ట్ చేస్తున్నావు అనేది ఒక నోటిఫికేషన్ లేదు, ల్యాండ్ అక్వర్షన్కి కానీ ఒక నోటిఫికేషన్ లేదు, ఒక గ్రామసభ తీర్మానం లేదు, ప్రజాప్రాయ సేకరణ లేదు. ఇష్టానికి ఎంఆర్ఓ ఆర్డీఓ అనేవాళ్ళు ఈరోజు బెదిరింపులకు పాల్పడుకుంటూ ఇవ్వకపోతే మీ మీద కేసులు అవుతాయి, దాడులు చేసి మరి తీసుకుంటారు. అసలు మీ భూమే కాదు ఇది అని అంటున్నారు. ప్రభుత్వ భూమి ప్రభుత్వం ఇచ్చింది ప్రభుత్వం తీసుకుంటున్నారు అంటున్నారు. అంటే ప్రభుత్వ భూముల చట్టాల్లో ఏముంటుంది స్పష్టంగా, ఏ భూమి అయినా సరే వ్యవసాయ భూములను మాత్రమే కన్సిడర్ చేయాలి. వ్యవసాయానికి పనికిరాని భూములను మాత్రమే వేరే విధంగా వాడుకోవాలి తప్ప వ్యవసాయం సాగులో ఉన్నటువంటి భూములను తీసుకొని అభివృద్ధి పేరు మీద నువ్వు ఏ పెత్తందారులకు ఏ వ్యాపారస్తులకు కట్టదలుచుకున్నావు అసలు?